హరే కృష్ణ. కృష్ణలీలలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఒకనాడు ప్రొద్దున్నే యశోదా తల్లి బాలకృష్ణుని లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతోంది. హృదయంలో కృష్ణస్మరణం, వాక్కుతో గుణ సంకీర్తనం, ఇలా యశోద మనోవాక్కాయాలు భగవత్ సేవలో సంలగ్నమయ్యాయి. యశోదా తల్లి శుద్ధ భక్తి స్వరూపం. భగవంతుని బంధించగల భక్తి ఇదే. రోజు ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని, అమ్మా ఆకలేస్తుంది పాలివు అంటూ బయటలాగుతూ తల్లిపై వాలిపోయాడు. యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తోంది. ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాణ్ణి కింద దింపి పాలకుండ దించడానికి గబగబా వెళ్ళింది. కడుపు నిండకుండా మధ్యలో దించి వెళ్ళినందుకు కోపంతో శ్రీకృష్ణ పరమాత్మ ఒక వాడిగల రాతితో పెరుగు కుండను పగలగొట్టాడు. నిండా తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు లంకించుకున్నాడు. పొయ్యి మీద పాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగు కుండను చూసి లోపల నవ్వుకుంటూ కొడుకు కనిపించపోయేటప్పటికీ కంగారు పడి వెతుకుతూ బయలుదేరింది. తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో చూడసాగాడు కన్నయ్య. చేత బెత్తం పట్టుకొని వస్తున్న మాతను చూసి కాలి గజ్జెలు గల్లు గల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు. ఇరుగు పొరుగు గోపికలు నవ్వుతూ చూస్తుండగా యశోదమాత కూడా బాలుని వెంటపడ్డది. యచ్చిబేది స్వయం భయం, భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తుతాడా? ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం! మహాయోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్మని వెంట పరిగెడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు! ఆమె పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది, కానీ కన్నయ్యను పట్టుకోలేకపోయింది. ఎందుకని? యశోద చేతిలో అహంకారం అనే బెత్తం ఉంది. అహంకారంతో కూడిన భక్తి ఫలించదు. అచ్యుతుడు అహంకారానికి ఆమడ దూరంలో ఉంటాడండి. దేవకీ తనయునికి దైన్యం అంటే దీనభావం అంటేనే ఇష్టం. మీదు మిక్కిలి జీవుడు జడాన్ని అంటే బెత్తం పట్టుకున్నంత వరకు చైతన్యమూర్తి చేతికి చిక్కడు. ఇది వేదాంత భక్తి సిద్ధాంతం. తల్లి కర్ర పారవేయగానే తనయుడు వెనకకు తిరిగి చూశాడు. ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు. పట్టుకుందే కానీ తల్లికి కొట్టడానికి చేతులు కూడా రాలేదు. కానీ రోటికి కట్టివేయాలని మాత్రం పట్టుబట్టింది. ఆ లీలాగోపాల బాలుని ఐశ్వర్యశక్తి తెలియకపోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుము అంటే మొలకు ఒక తాడు కట్టబోగా అది 2 అంగుళాలు తగ్గింది. దానికి మరో తాడు కలిపి చుట్టినా మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. ఇంట్లోని తాళ్ళన్నీ కలిపి ముడివేసినా కూడా మాల 2 అంగుళాలు తగ్గడం వలన ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జి కృష్ణయ్యని చిరుబొజ్జను కట్టలేకపోయింది. ఈ విషయంలో జయకృష్ణ ముకుంద మురారి అని ఒక పాట ఉందండి, పాండురంగ మహత్యం. ఇది 1957లో సీనియర్ సముద్రాల గారు రాశారు. ఆ పాటలో ఒక చోట వస్తుందండి, చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండమ్ముల ఆరూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగాంచెన్ అంటూ సాగిపోతుంది ఆ పాట. అలా త్రిగుణాతీతుడు గుణాలు అంటే తాళ్లచే బద్ధుడవుతాడా? ఇంద్రియాలకే బంధనం కాని ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ హృషికేశునికి బంధం ఉంటుందా? పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా? బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే లేదు. పోనీ తాళ్ళు పొట్టివయ్యాయా అంటే లేదు. మరి ఆశ్చర్యం చూడండి. నిత్యముక్తుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలగగా దానికి బంధించే శక్తి నశించిపోయిందట. పట్టుగోగన్ నాకుగాక పరులకు పసమి, నేను తప్ప వీడిని ఇతరులెవ్వరూ కట్టలేరు
అని అహంకరించిన యశోద తనయుని కట్టలేకపోయింది. పరమాత్మను బంధించగలిగేది ప్రేమ రజ్జువు మాత్రమే, అది కూడా ఆయనకు ఇష్టమైతేనే. జీవునికి దేవునికి 2 అంగుళాల దూరమండి. అహంకార మమకారాలు, రాగద్వేషాలు, పాపపుణ్యాలనే ద్వంద్వాలే 2 అంగుళాలు. ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి. రెండవది, భగవంతుని కృప కూడా వెళ్ళి విరియాలి. అప్పుడే 2 అంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు. యశోదామాత అలసి సొలసిపోయింది. తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కృప, జాలి కలిగింది. తల్లి కష్టం చూడలేక కృపయా సీత్ స్వబంధనే, బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి యశోదాయ దామ్నా ఉదరే బద్ధః, దామోదరుడు అన్న గౌణ నామంతో ప్రసిద్ధుడయ్యాడు. యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులలో నిమగ్నమైపోయింది. భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ, మౌనులకు కానీ, దాన పరులకు కానీ, యోగీశ్వరులకు కానీ పట్టుబడడు కదా. నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడయ్యాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.